ఏయ్, దొంగ రాస్కెల్స్, ఎంకామ్ చదువుకున్నవాడిరా. ట్యాక్స్ లెసన్స్ గురించి అడగండిరా, చెబుతాను. ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండిరా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాదులో సముద్రం ఎందుకు లేదు, జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు గెడ్డ ఉంటే బాగుంటాడా లేకుండా బాగుంటాడా, ఇవి కాదురా అడగాల్సింది. అప్పర్ క్యాస్ట్ అంటే డబ్బున్న వాళ్ళు, లోయర్ క్యాస్ట్ అంటే పేదవాళ్ళని ఎవరు చెప్పారురా? ఈ రాష్ట్రంలో ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరొక చేత్తో కాలిన పట్ట పట్టుకుని తిరిగే వాళ్ళలో జంజం వేసుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు. పేరు చివర రాజు, రెడ్డి, చౌదరి, నాయుడు అని తోక తగిలించుకున్న అగ్రవర్ణాల దరిద్రులు ఉన్నారా? ఆల్రెడీ అమ్ముకున్న ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు పెట్టి మమ్మల్ని ఏడిపించకండ్రా. ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ బట్టల ఇస్త్రీకి 3 రూపాయలు, బస్ ఛార్జీకి 5 రూపాయలు, అప్లికేషన్కి 10 రూపాయలు అప్పు చేసి ఇంటర్వ్యూకి వస్తాంరా. అంబేద్కర్ గారు ఏనాడో చచ్చిపోయి బ్రతికిపోయారురా. బ్రతుకుంటే మాత్రం ఆకలేసేవాడికి ఎందుకు రిజర్వేషన్లు కల్పించలేదని కాళ్ళు పట్టుకుని అడిగేవాడ్రా. లేదా అయ్యా, అప్పర్ క్యాస్ట్లో పుట్టి అడుక్కు తింటున్న దౌర్భాగ్యం మేము, మమ్మల్ని కూడా ఏదో ఒక రిజర్వేషన్లో త్రోసేయమని కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడేవాడిని. ఈ ప్రభుత్వం మీలాంటి చెత్త కుక్కల చేతుల్లో చిక్కి చెత్తకుండిలా మారిపోయిందిరా. ప్రభుత్వం మీకు ఇస్తున్న జీతాలతో పరమాన్నం తింటూ మా ఈ ఎంగిలాకులను కూడా లాక్కోకండ్రా రాస్కెల్స్, లాక్కోకండ్రా.